హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేటు మార్చి 29వ తారీఖు. నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కాంచి పెద్ద వెహికల్ వరకు ఏమైనా ఉంటే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను, రాని వాళ్ళకు కూడా ఇటు 3 రాష్ట్రాలకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలకు నేను చాలా పనులు అంటే చాలా పనులు కంటైనర్ ద్వారా వేసి పంపించాను. ఆ వీడియోస్ కొత్త చూసేవాళ్ళు మా పాత వీడియోస్ అయితే చూడండి. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటూ ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా ప్రతి ఒక్కరికి క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పించి పంపిస్తా ఉన్నాను. ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ₹1 అంటే ₹1 పని అయితే లేదు. 4 సీల్డ్ అయితే ఉన్నాయి. ఇంజన్, గేర్ బాక్స్ కింద గానీ పైన గానీ మొత్తం షీల్డ్ ఉంది. ఎక్కడ ఆయిల్ చెమ్మ అని లేదు. షాక్ అబ్జర్వర్లు, సస్పెన్షన్, బ్రేక్ డ్రమ్స్, బ్రేక్ ప్యాడ్స్ మొత్తం ఆల్ ఓకే. మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం జరుగుతుంది. ₹1 అంటే ₹1 పని అయితే లేదు. నేను యూట్యూబ్ లో ఇప్పుడు వీడియోలో ఎలా చెప్తున్నానో డెలివరీ మీరు తీసుకున్న తర్వాత కూడా ఎగ్జాక్ట్ గా అలాగే అయితే ఉంటుంది. బండి చాలా అంటే చాలా బాగుంది. ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసేది అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీద ఎన్ఓసికి అప్లై చేసి ఈ వెహికల్ డెలివరీ తీసుకుని నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను. కలర్ వచ్చేసి వైట్ కలర్, డీజిల్ వర్షన్, గేర్లు వచ్చేసి మాన్యువల్. ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్ తో పాటిన డోర్లు ఉన్నాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఫ్రంట్ బానట్, డోర్లు, డిక్కి మొత్తం కంపెనీ బేస్ తో అయితే ఉన్నాయి. ఎక్కడ రస్టింగ్ అనేది లేదు. బానట్ లో కానీ, ఇంజిన్ లో కానీ, లోపల ఇంటర్ లో కానీ, డోర్ లో కానీ, డిక్ లో కానీ ఎక్కడే కానీ చిన్న కొద్ది పాయింట్ కూడా రస్టింగ్ అని లేదు. బండి చాలా అంటే చాలా బాగుంది. సీల్డ్ ఉంది. ₹1 అంటే ₹1 అయితే పని లేదు. ఫోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియం 2015 7వ నెల, సెకండ్ ఓనర్. ఎక్కువకి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ వచ్చేసి 78,000 ఒరిజినల్ రీడింగ్. కలర్ వచ్చేసి వైట్ కలర్. మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్ అవుట్లుక్, డోర్లు, డిక్కి మొత్తం నీట్ గా నిదానం చెప్తాను. దాని తర్వాత ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాను, ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు నాకు ఫోన్ చేసిన అంటే ఈ వెహికల్ గురించి ఇంకా నేను క్లారిటీగా అయితే మాట్లాడతాను, క్లారిటీగా చెప్తాను. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చి అలవిల్స్ వస్తాయి, 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ సిస్టమ్, ఏసీ, 2 ఇయర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఫోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియం 2015 7వ నెల, సెకండ్ ఓనర్. ఎక్కువ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ వచ్చేసి 78,000. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 3,25,000 అయితే చెప్తున్నారు. 3,25,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. దీన్ని కొద్ది మటుకైతే బాగుంటుంది. ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్నాను, ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను, క్లారిటీగా చెప్తాను. ప్రైస్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నాను. ఫోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియం 2015 7వ నెల, సెకండ్ ఓనర్. ఎక్కువ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ వచ్చేసి 78,000. గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 3,25,000 అయితే చెప్తున్నారు. 3,25,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ కాదు. దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ఆదర్శ్ బండ్లకు వచ్చేసి ఫైనాన్స్ అయితే రాదు. ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎన్ఓసి, ఇన్వాయిస్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను, చూడండి. టైర్లు వచ్చేసి 4 సీలు ఉన్నాయి. కింద కూడా ఇంతవరకు ఎక్కడ కానీ ఆయిల్ చెమ్మ అని లేదు. ఈ మ్యాట్ కూడా ఇంతవరకు అయితే పోలేదు. మన షోరూమ్ తో పాటు వచ్చిన మ్యాట్ అయితే. షాక్ అబ్జర్వర్లు కానీ, సస్పెన్షన్ కానీ, బ్రేక్ డ్రమ్స్, బ్రేక్ పార్ట్స్ మొత్తం ఆల్ ఓకే. ఎక్కడ కొద్ది కూడా రస్టింగ్ అని లేదు. నాకు తెలిసిన వరకు మొత్తం నేనైతే చెకింగ్ అయితే చేసినాను. ₹1 అంటే ₹1 పని అయితే లేదు. మొత్తం షోరూమ్ తో పాటు వచ్చే గ్లాసులు అయితే ఉన్నాయి. సీట్ కవర్ కూడా డ్యామేజ్ అయింది. సీట్ కవర్ కూడా వేయడం అయితే అవసరం లేదు నాకు తెలిసిన వరకు. ఇయర్ బ్యాగ్ వచ్చి 2 వస్తాయి. ఇక్కడ మనకు స్టీరింగ్ లోనే తెలిసిపోతుంది బండి నలిగిందా లేదా అనేది కూడా. ఇక్కడ మనకు స్టీరింగ్ లోనే తెలిసిపోతుంది. ఇక్కడ మన గేరాడు దగ్గర ఇంటీరియర్ లో కొద్దిగా తెలిసిపోతుంది నాకు.
78,000 రీడింగ్. ఈ కంట్రోల్స్ అన్ని పనిచేస్తున్నాయి. ఏసీ కూడా చాలా చిల్లు వస్తుంది. నేను వెహికల్ విషయంలో అయితే ఉన్నట్టయితే చెప్తాను. ఎందుకంటే నా సొంత బండి అయితే కాదు ఇది. నేను కమిషన్ మీద వర్క్ అయితే చేస్తున్నాను. బండి క్వాలిటీ ఉంటేనే నేను మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి నేను ప్రతి ఒక్కరికి క్వాలిటీ వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను. రూప్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ డ్యామేజ్ కూడా లేదు. ఎక్కువ నలగలేదు బండి వెహికల్ ఇది. నేను డిక్కీ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. కవర్ కూడా పోలేదు. స్టిక్కర్ మన సొంత పడిచిన స్టిక్కర్ ఇది. క్వాలిటీ ఉంటేనే నేను చెప్పేది. నేను 2015 7వ నెల మొత్తం షోరూమ్తో పాటు వచ్చిన గ్లాసులు ఉన్నాయి. నేను ఒక్కసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి. మొత్తం షీల్డ్ ఉంది ఇంజన్. ఇంజన్లో కానీ గేర్ బాక్స్లో కానీ షాక్ అబ్జర్వర్ శక్తి ఎక్కడండి నాయిస్ అయితే లేదు. షీల్డ్ ఉంది. ఇంకా వాటర్ వాష్ చేయలేదు. మళ్ళీ వాటర్ వాష్ చేస్తే బాగుంటుంది.